సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని కనికరించి, కృప చూపించి, దయ చూపించి, ఈ రోజుకు బ్రతకమని సెలవిచ్చి, ఆయనను మహిమపరచుటకు, ఆయన మాటలు విని దానిని గైకొనుటకు దేవుడు మనకిస్తున్నటువంటి ఈ జీవితాన్ని బట్టి, నూతన దినాన్ని బట్టి దేవునికి వందనాలు, వందనాలు, వందనాలు. కొలస్సీలకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యము. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఈస్టర్ ఫెస్టివల్ అనగా క్రీస్తు పునరుద్ధానము నుండి, ఆ సమయము నుండి విశ్వాసుల పునరుద్ధానము గూర్చినటువంటి విషయాలను వాక్యపు వెలుగులో మనము పరిశీలిస్తున్నాము. అంటే ఇది నా గురించి, అనగా నేను చనిపోయిన తర్వాత క్రీస్తు రాకడ సమయమందు నేను లేపబడుట. అది మానవ బుద్ధికి అందనటువంటి విషయము. కానీ పరిశుద్ధాత్మ ద్వారా మనలో విశ్వాసమును పుట్టించే యేసు క్రీస్తు ద్వారానే మనకు అది తెలియను. దానిని మనము ఖచ్చితంగా నమ్ముతాం. చూడండి, ఒక విషయాన్ని మనము నమ్ముతున్నామంటే దానికి రుజువు ఏంటి? నేను నమ్ముతున్నాను అనే దానికి రుజువు ఏంటంటే అది మనల్ని ఒక క్రియలోనికి నడిపిస్తుంది. నేను అక్కడికి వెళ్తే అది జరుగుతుంది, ఒకటి జరుగుతుంది అన్నప్పుడు నేను అక్కడికి వెళ్తాను. అట్లా నేను తిరిగి లేస్తాను అన్నటువంటి నమ్మిక, అది సత్యమా నిజమా అన్నది ఏది రుజువు చేస్తుంది అంటే మన క్రియను బట్టి ఎందుకు ఈ వ్యక్తి ఈ క్రియను చేస్తున్నాడు అంటే ఈ వ్యక్తిలో తిరిగి లేస్తానన్నటువంటి నమ్మిక ఉన్నది. రైట్. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క విశ్వాసుల పునరుద్ధానమును గురించి, ఇంకొక కూడా పునరుద్ధానం ఉన్నది, అది తీర్పు పునరుద్ధానము. 2 పునరుద్ధానాలు. ఒకటి నీతి పునరుద్ధానము, రెండవది తీర్పు పునరుద్ధానం. మనము నీతి పునరుద్ధానము అనగా నీతిమంతుల పునరుద్ధానము గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అయితే ఈ పునరుద్ధానమును విషయమై నమ్మడం చాలా కష్టము ప్రజలు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు రకరకాల అనేకమైనటువంటి రుజువుల ద్వారా పునరుద్ధానం ఉంది 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 అని మనకు బోధిస్తూ ఉన్నాడు. నిజంగా కొత్త నిబంధనలో మనము ప్రకటన వరకు కూడా విశ్వాసులు తిరిగి లేస్తారు, పునరుద్ధానులు అవుతారు, నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు అన్న విషయాలు, చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు. అయితే 12వ వచనము చివరి మాటలో లేచితిరి, మీరు లేచితిరి, విశ్వాసులారా మీరు లేచితిరి. ఎట్లా? ఇప్పుడు 12వ వచనం, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. చూడండి, 12వ వచనంలో 2 షరతులు ఉన్నాయి. అంటే మనం తిరిగి లేపబడడానికి 2 షరతులు. ఒకటి, బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. రైట్. ఇప్పుడు బాప్తిస్మము మనకు భౌతికముగా అందరికీ కనిపించేది
నీటి బాప్తిస్మము లేదా భక్తుడైన బాప్తిస్మమిచ్చు యోహాను గారు ప్రారంభించినటువంటి నీటి బాప్తిస్మము పాప క్షమాపణ నిమిత్తము పాపములను ఒప్పుకొనుచు పశ్చాత్తాపపడుతూ బాప్తిస్మము తీసుకున్నటువంటి నీటి బాప్తిస్మము. అయితే అదొక బాప్తిస్మం. రెండవది మనము రోమా పత్రికలో చూడండి, ఒక మాట అక్కడ చదివి మరలా ఇక్కడికి వస్తున్నాము. రోమా పత్రికలో 6వ అధ్యాయములో 3వ వచనము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా. ఆయన మరణములోనికి బాప్తిస్మము. మన పాపములను మనం ఒప్పుకున్నాము, పశ్చాత్తాపపడ్డాము, బాప్తిస్మం తీసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందుట. మరలా తర్వాత 4వ వచనంలో కూడా, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. అయితే ఇక్కడ బాప్తిస్మము ఒక మరణానికి పోల్చబడినది. కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయంలో 12వ వచనంలో, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. యేసుక్రీస్తు భౌతికముగా ఈ లోకములో ఆయన పాతి పెట్టబడ్డాడు. ఇది ఒక జరిగినటువంటి క్రియ. అయితే ఆ క్రియకు మనలో ఒక ఛాయ, ఒక సాదృశ్యము. ఏంటి సాదృశ్యము అంటే, మనము కూడా పాపము విషయమై పాతి పెట్టబడిన వారము. పాపం విషయమై పాతి పెట్టబడము అంటే, ఇప్పుడు మనము పునరుద్ధానములో ఉండడానికి పాపము చనిపోవుట, మనలో పాపము సమాధి చేయబడుట. పైన 11వ వచనంలో కూడా మనం చూస్తే, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయనతో చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. 2 విషయాలు. క్రీస్తు సున్నతిలో పాలు, క్రీస్తు బాప్తిస్మములో పాలు పొందుట, తిరిగి లేవడంలో. 11వ వచనంలో ఏంటి క్రీస్తు సున్నతిలో పాలు పొందుట అంటే, శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించుట, ఒకదాన్ని తీసివేయుట. 12వ వచనంలో ఒకదాన్ని సమాధి చేయుట, అంటే పాపాన్ని సమాధి చేయుట. చూడండి, పాపానికి జీతము మరణము. మరణాన్నే సమాధి చేయుట, మరణాన్నే చంపుట. అందుకని నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను, చివరిగా నరకములో వేయబడే వ్యక్తి ఎవరు అంటే మరణము. ఒక మంచి పాట ఉంది. మృతుల సైతము లేచినావు, మృతిని గెలచి లేచినావు, మృతుల సైతము లేపినావు,
మృతిని గెలచి లేచినావు, మృతులనెల్లా లేపెడివాడవు, మృత్యువును మృతి చేసితి నీవు. మృత్యువును మృతి చేసితి నీవు. మృత్యువును మరణమును మృతి చేసితివి, మరణమును మరణింప చేసితివి. హల్లెలూయా. ఇప్పుడు పాపమును చంపుట, పాపమును చంపుట అన్న ఒకటే, మరణాన్ని చంపుట అన్న ఒకటే. ఎందుకంటే ఈ పాపం అన్నటువంటిది నిత్య నరకానికి దారి తీస్తుంది. అది రెండవ మరణానికి దారి తీస్తుంది. పౌలు గారు ఇప్పుడు మనల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడు అంటే, మీరు తిరిగి లేచారు. మొదటి షరతు ఏంటంటే, మీరు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొంది ఉన్నారు. బాప్తిస్మం ఆయనతో కూడా పాతి పెట్టబడి ఉన్నారు. అంటే పాపము పాతి పెట్టబడి ఉన్నది. ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనలో జరిగే గొప్ప బాప్తిస్మం. ఇట్స్ నాట్ వన్ డే ఈవెంట్, వన్ డే అఫైర్ కాదు ఇది. ఒకరోజు మనము పొద్దున 10 గంటలకు బాప్తిస్మం పొంది ఉంటిమి, ఈస్టర్ పండగ రోజు మేము చాలా మందికి బాప్తిస్మాలు ఇస్తిమి. వెరీ గుడ్. అది పాప క్షమాపణ, పశ్చాత్తాపము, సాక్ష్యము నిమిత్తము అది జరిగిపోయినది. దాని తర్వాత మనిషిలో పాపము లేదా? బాప్తిసం తర్వాత పాపం చేయరా? ఇక మొత్తము కడగబడింది. ఇంకా ఇక్కడ నుండి బాప్తిసం తర్వాత ఎవ్వరు కూడా పాపము చేయలేదు అన్నటువంటిది రుజువు ఏమైనా ఉన్నదా? లేదు. అక్కడ మనం రక్షణ పొంది ఉన్నాము. నేను పాపనని నేను గుర్తించాను, నేను పాపము తెలియకుండా చేశానని పశ్చాత్తాపపడ్డాము. అక్కడ అది నీటి బాప్తిస్మము మనం తీసుకున్నాము. రెండవది, క్రీస్తు యేసు మరణములోనికి పాలు పొందుట. క్రీస్తు యేసులో బాప్తిస్మములోనికి పాలు పొందుట అనగా పాపమును సమాధి చేయుట. ఇది మన జీవితంలో జరగవలసినటువంటిది. దేనికి? పునరుద్ధానములో ఉండడం. అంతేగాని సదురుకొని పోవడం కాదు. పర్వాలేదులే, నేను ఇతరుల వలె పాపిని కాదు, అంత పాపమేం చేయలేదు, ఏదో అక్కడక్కడ అరకొర అప్పుడప్పుడు అవసరం కొద్దీ నేను తప్పులు చేస్తుంటాను, అది ఎన్నిక లేనిదే అని అపవాది మనల్ని మోసపుచ్చుతాడు. కాదు కాదు, పాపము సమాధి చేయబడట. ఒక వ్యక్తి బాగా తాగి 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 చనిపోయాడు అనుకో. చనిపోయిన తర్వాత మా ప్రాంతంలో సమాధి చేసినప్పుడు ఆ సమాధిలో తనకిష్టమైనటువంటి వస్తువులను వేసేవారు. మా సొంత అన్న చనిపోయినప్పుడు మందు సీసాలు, అంటే సారాయి, బ్రాందీ, విస్కీ, ఆ సీసాలు వేసిండ్రు సమాధిలో. ఎందుకు? ఆయనకు అదంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఒకవేళ చనిపోయిన మా అన్నకు ఆ మందు సీసా ఓపెన్ చేసి నోట్లో పెడితే తాగుతాడా? తాగడు. నీకెంత మంచిది, ఎంత కాస్ట్లీ ఈ ఆల్కహాల్ తీసుకొచ్చినా గానీ తాగడు, లేడు. ఎందుకంటే చనిపోయాడు కాబట్టి. అట్లే మన లోపల పాపము చనిపోతే ఇక బయట నుండి ఎటువంటి శోధనలు వచ్చినా గానీ చనిపోయినట్టే. అంటే దానికి ప్రతిస్పందించదు శరీరము. ఇతర ఏ శోధనలకు కూడా ప్రతిస్పందించదు. కనుక ఈ మొదటి షరతు, లేపబడితిరి, లేచితిరి, మీరు బాప్తిస్మం ముందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై
ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఈ ఈ ఈ ప్రార్థన మనకు ఎల్లప్పుడూ ఉండుట చాలా మంచిది. నాలో ఎక్కడో బీజముంటది. అది ఎప్పుడు పాపం చేయదు. నేను ఇంతకుముందు చాలా సందర్భాలు చెప్పాను. మనం ఎప్పుడు పాపం జేస్తాము? అవసరమున్నప్పుడు పాపం జేస్తాము. అవకాశం ఉన్నప్పుడు కూడా పాపం జేస్తాం. రెండవ దాంట్లో అవసరత ఉన్నా గాని అవకాశం ఉండదు. అవ అవ అవసరత చాలా ఉంది. ఇప్పుడు ఈ తప్పు నేను చేయాలి. కానీ చుట్టూ ప్రజలుంటారు. అవకాశం ఉండదు. ఇంట్లో ఉంటాం. ఇంట్లో తల్లిదండ్రి అందరూ ఉంటారు గాబట్టి మనము అవకాశం ఉండదు పాపం జేయడానికి. ఇంట్లోలో అందరూ బయటికి పోయారనుకోండి. ఈరోజు మన ఇంట్లో నేనొక్కడినే ఉన్నా, నేనొక్కదాన్నే ఉన్నా, నన్నెవ్వరు చూడరు. నేను టీవీలో ఏదైనా ఆన్ జేసుకోవచ్చు. మొబైల్‌లో ఏదైనా నేను చూడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అవకాశము ఉంది. ఎవరైనా ఉన్నారనుకోండి, ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకో మనం చాలా భక్తిగా, గౌరవంగా, విధేయతగా మనము ఉంటాము. మొన్న దినంన ఒకరితో నేను మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళేదో మాట్లాడుకుంటూ ఒకాయన అంటాడు, "పాస్టర్ గారు ఉన్నారు గాబట్టి మనం అవి మాట్లాడకూడదు" అంటున్నాడు ఒకాయన. అంటే అవకాశం లేదు. లోపల ఒకటున్నది. ఓ లోపల పాప బీజమున్నది. కానీ ఒకరు ఉన్న దాన్ని బట్టి నేను పాపము చేయకుండా ఉండడము, అది పాపం చేయకుండా ఉండడం గాదు. అట్లయితే అపవాది మనకు చాలా అవకాశాలిస్తాడు. ఈ కొంత సమయం మనం ఆగితే చాలు. ఇక వీళ్ళు బోతారు. వీళ్ళు బోయిన తర్వాత మనం ఏదైనా చేయొచ్చు. ఇక్కడ నా ఉద్దేశ్యము తప్పు పట్టడము కాదు. ఇది నా గురించి. ఇది నా గురించి. ఇది నీ గురించి. నేను ఎవరి గురించైతే మాట్లాడుతున్నానో నాకు గూడా అది వర్తిస్తది. నాలో పాపము క్రీస్తు యేసు బాప్తిస్మములోనికి పాతి పెట్టబడాలి. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచడానికి ఉపయోగించిన వృత్తాంతాలు, ఉదాహరణలు యేసుక్రీస్తే. ఏదో సమాజంలో పెద్దలు జెప్పారు, గొప్ప గొప్ప వ్యక్తులు జెప్పారు, ఇది పాటిస్తే బానే ఉంటది. కాదు, కాదు, కాదు. ఇది నువ్వు నేను నమ్ముకున్న యేసుక్రీస్తులో జరిగినటువంటి కార్యాలే మనకు చెప్పుట ద్వారా మనము అది పరిశుద్ధాత్మ దేవుడు ఆ యేసుక్రీస్తుని మనలో ఉండి, యేసుక్రీస్తు పాతిపెట్టబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. గుడ్ ఫ్రైడే మనం సెలబ్రేట్ చేసుకోవాలి. యేసుక్రీస్తు ఏమేం మాటలు మాట్లాడాడు, ఎన్ని గంటలు శిలువ మీద ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు? నీవు నేను కూడా పాపము విషయమై పాతి పెట్టబడాలి. ఆబ్జెక్టివ్‌గా మనము చాలా నరేట్ చేస్తాం ఆ స్టోరీని. కొంతమంది ఆలయాలలో ఆ! ఆ సీన్ సెట్టింగ్ ఏస్తారు. సీన్ అంటే యేసు ప్రభులో జరిగినటువంటి ఆ సెట్టింగ్ అంతా వేస్తారు. పుట్టుక అనుకోండి ఒక సెట్టింగ్. గుడ్ ఫ్రైడే అనుకోండి 3 సిలువలు. ఒకరోజు నేనే వేయించానది ఒక చర్చ్‌లో. ఒక దూరంలో ఒక 3 పెద్ద కట్టెలు పెట్టి ఆ! సిలువ ఆకారంలో పెట్టించా. ఈస్టర్ అనుకోండి తెరవబడిన సమాధి ఒక సెట్టింగ్. బ్యాక్‌గ్రౌండో లేకపోతే ఒకటి ఏదో. ఇక దాని దగ్గర చాలా అందంగా ఉంటది. చాలామంది చూడ్డానికి వస్తుంటారు. చూస్తాము, ఫోటోలు తీసుకుంటాము. ఆ! అబ్బా! ఏం జరిగింది? దట్స్ ఆల్ అబ్జెక్టివ్ స్టడీ. ఒక వ్యక్తిలో, చరిత్రలో ఇది జరిగిందని చెప్పడానికి. దెన్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జీసస్ డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ మీ. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు మీ. నాతో ముడిపడిందది. ఆయన సమాధి చేయబడ్డాడు.
నేను కూడా సమాధి చేయబడాలి. సమాధి చేయబడంటే మనం చనిపోయినప్పుడు సమాధి చేయబడడం గాదది. మనము బ్రతికున్నప్పుడే పాపం అన్నటువంటిది సమాధి చేయబడుట. ఇది మనము నేను ఒక సేవకుడు దీని గురించి చెప్పినప్పుడు అప్పటినుండి నా నా ప్రార్థనది. నా ప్రార్థన. చనిపోయినది మళ్ళా ఎందుకు బతికొస్తుంది? నేను తాగుడు బంద్ జేశాను. నేను బంద్ జేసినానంటే, నేను బంద్ జేయడం ఒకటి, దేవుడు స శక్తి ద్వారా దాన్ని స్టాప్ చేశాడు. అంటే అది చనిపోయింది. చ చనిపోయింది. మరలా ఏదైనా అవకాశం వచ్చాడనుకోండి. మళ్ళా మనం తాగినామనుకోండి. ఇది గాని, ఇంకొకటి గాని. సరే సార్ మేమెప్పుడు తాగము గానీ, పండగకే తాగుతాము. ఎప్పుడు తాగాము గానీ, ఇట్లే ఎవరన్నా స్నేహితులు కలిస్తే చాలా సంవత్సరాల తర్వాత మేము తాగాము. అంటే లోపల ఉన్నటువంటిది అది ఇంకా చావలేదు. అవసరత రాలేదు, అవకాశము లేదు కాబట్టి అది నేను చేస్తున్నా. నీ విషయమైనా, నా విషయమైనా ఒక్కటే. మనం కోరుకోవలసినది క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము, ఆయన మరణములోనికి పాలు పొందుట, ఆయనతో కూడా పాతిపెట్టబడుట. యేసుక్రీస్తు మరణము పాతిపెట్టబడుట, మన పాపమునకు మనము పాతిపెట్టబడుట. సాధు సుందర్ సింగ్ గారు చాలా సార్లు ఈ మాట నేను చెప్పాను. ఆయన ట్రైన్‌లో పోతున్నప్పుడు ఈ పేకాట ఆడేటోళ్ళుంటారు. వాళ్ళు వాళ్ళ దగ్గరలో అంటే దానొక నంబరుంటది. ఆ నంబర్ ప్రకారం వాళ్ళు ఆడనీకొస్తది. ఒకాయన లేడు. లేచిపోయాడు. ఈయన పక్కనున్నాడు సాధు సుందర్ సింగ్ గారు. "అయ్యా! మీరు గూడా ఒక చెయ్యేయండి దీంట్లో" అంటే, "నాకు చేతులు లేవంటాడాయన." "అదేంటి సార్ అంత పెద్ద మంచి చేతులున్నాయంటే" "అవి నావి కాదు. నా చేతులు ఎప్పుడో పోయినాయి. ఆ పాపం చేసే చేతులు ఎప్పుడు పోయినాయి. ఇప్పుడు ఈ చేతులు క్రీస్తు చేతులు." హల్లెలూయా! పాపము చేసే చేతులు చచ్చిపోయాయి. మీరు నన్ను గుంజి చెయ్యి బెట్టి కార్డ్స్ పట్టించినా నేను ఆడను. అవి నా చేత గాదు. మీరు ఎంత బలవంతం జేసినా నా నాలుక అబద్ధానికి చనిపోయింది. హల్లెలూయా! ఒక చిన్న అబద్ధం ఆడండి సార్. ఏం గాదు. ఇట్లా జెప్పండి సార్ ఏం గాదు. మనకు లాభమే గదా! అట్లా అది చనిపోయింది. అబద్ధానికి చనిపోయింది నా నాలుక. అపవిత్రమైన దానికి నా కళ్ళు గుడ్డిగా తయారయ్యాయి. హల్లెలూయా! యేసు ప్రభువు 9వ అధ్యాయము యోహాను సువార్తలో, మీరు గ్రుడ్డివారైన ఎడల మీకు మేలు. అంతా ఉల్టా. చెడు చూడ్డానికి నా కన్నులు చనిపోయాయి. ఇక నువ్వు నా ముందు ఎన్ని ఫోటోలు పెట్టు, ఆ! ఎన్ని అపవిత్రమైనటువంటి పిక్చర్స్ చూయించు, అపవిత్రమైనటువంటి వీడియోలు చూపించు. దాని మీద నా కన్నులు పని చెయ్యవు. బ్లైండ్ అయిపోతాయి నావి. అపవిత్రమైనటువంటివి నా చెవులు వినవు. అవి అపవిత్రమైనటువంటి వానికి చనిపోయాయి. ఇది మన మన ప్రయత్నం కాదండి ఇది. మన శక్తి సామర్థ్యం ఎక్సర్‌సైజ్ ఇదిగో నేనిది సంపాదించాను, మీరు సంపాదించలేదు. కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మీద మనము అడుగుడి మీకు ఇవ్వబడును. అడగండి. పరిశుద్ధాత్మ దేవుడిని అడగండి. అడుగుడి ఇవ్వబడునన్నటువంటిది ఇక భౌతికమైనటువంటి విషయాలకు పరిమితం జేసేసి అడగండి. నాకది గాండి, ఇది గావాలి, అది గావాలి. అవన్నీ ఉన్నాయి. అవన్నీ చేయటానికి మనలో విశ్వాసము పుట్టించడానికి అవి వాడబడతాయి గానీ, వాటిలో వాటి ప్రతిఫలం ఏం లేదు. ప్రతిఫలం జీరో. నాకు ఇల్లు గావాలి ప్రభా ఇల్లు. ఇచ్చిండు. ఏంటి పర్పస్ ఏంటి? ఏం లేదు. ఆ ఇల్లు ఇచ్చినటువంటి ఆయన నా ప్రార్థన విన్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడో. ఆయన యందు విశ్వాసం పెరగడానికే అవన్నీ మనకు దేవుడు దయచేస్తాడు.
అంతేగాని ఇల్లు అంటే నీకంటే పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి చాలా మందికి. వాళ్ళు ప్రార్థన చేయరు, వాళ్ళు పాపులు. పాపులకు పెద్ద పెద్ద ఇండ్లున్నాయి. ఆస్తి ఉంది. ఆస్తిని అడగడంలో ఏంటి? అడుగుతాము, దేవుడిస్తాడు. ఏంది నెక్స్ట్? ఆయన మీద విశ్వాసం ఉంచు. ఇప్పుడు మొత్తానికి ఈరోజు మనము పునరుద్ధానంలో నేనున్నాను. ఎందుకు? పాపము చనిపోయింది. క్రీస్తు యేసులోనికి మనము బాప్తిస్మము పొందుట. ఈ మొదటి నీటి బాప్తిస్మము ఇంక అయిపోయింది. దాని కథ అయిపోయింది. నువ్వు తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, చిలకరింపు తీసుకున్నా గాని, ముంచినా, ఏ నదులలో తీసుకున్నా, హ్మ్, ఏం చేసినా గాని, నీ పాపాలు నువ్వు ఒప్పుకొనుట, పశ్చాత్తాపపడుట అది ముఖ్యమైనటువంటిది. అది అయిపోయింది. ఇప్పుడు రెండో బాప్తిస్మము పాపానికి చనిపోవుట క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొంది పాతి పెట్టబడుట. శరీరేచ్ఛలతో కూడిన మీ శరీర స్వభావమును విసర్జించుట. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేద్దాం? దేవుని మీద మన భారాన్ని ఆయన మీద వేయట. ప్రభా, నేను ఈ విషయంలో ఇంకా నాకు ఒకటి బ్రతికే ఉంది. అప్పుడప్పుడు అది బయటకు వస్తుంది. అవకాశం బట్టి, అవసరతను బట్టి నేను దాన్ని ఉపయోగిస్తున్నాను. దాన్ని చంపే బాధ్యత నీదే. హల్లెలూయా. 13వ వచనము, 8వ అధ్యాయము రోమా పత్రిక. పరిశుద్ధాత్మ ద్వారా మీ శరీర క్రియలను చంపిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలిగినటువంటి వారుగా ఉంటారు. అది మనం చేసే పని అంతే. మనకు తెలుసు మన 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 పాపము ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ బయటకు వస్తుందో. నాకు తెలుసు నా పాపం అయితే. అది ఇంకా బ్రతికే ఉంది. దాన్ని మృతి పొందించేది, క్రీస్తు యేసులోనికి మరణింప చేసేది పరిశుద్ధాత్మ దేవుని శక్తి, 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 శక్తి. అది ఆయన ద్వారా జరిగేటటువంటి కార్యం. ఆయన మీద ఆధారపడదాం. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేయును. జీవం గల దేవ, వాక్యమైన దేవ, నాయన నాలో అంతరంగంలో ఇంకా చనిపోయినటువంటి పాపపు బీజాలను ప్రభువా యేసు రక్తములో కడిగి పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేసి ప్రభువా నీ రాకడలో నేను తిరిగి లేచుటకు నన్ను సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.